హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. టుడే టాపిక్ ఏంటి అంటే క్రెడిట్ కార్డ్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అనమాట. అసలు క్రెడిట్ కార్డ్ ఎందుకు వాడాలి, క్రెడిట్ కార్డ్ వాడితే అసలు మనం ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటి ఏమి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా మనం క్రెడిట్ కార్డ్ ఎప్పుడు వాడతాము? మన దగ్గర డబ్బు లేనప్పుడు మాత్రమే మనం వాడతాం. డబ్బు లేనప్పుడు డబ్బు అందరికీ ఉంటుంది. డబ్బు మీన్స్ క్యాష్ సమయానికి చేతిలో లేనప్పుడు. సపోజ్ ఇప్పుడు నువ్వు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళావు, లేకపోతే ఏదో ఒకట బయట చూసావబ్బా, అది నీకు కావాలి అనిపించింది, బట్ అప్పుడు నీ చేతిలో డబ్బులు లేవు, క్యాష్ లేదు. సో అప్పుడు నువ్వు ఏం చేస్తావు? సడన్గా క్రెడిట్ కార్డు ఉంది కదా, సో మనం దాని ద్వారా స్వైప్ చేసుకొని సో మనకి ఇష్టమైంది కొనుక్కుంటాము. అలా అందుకు అత్యవసర పరిస్థితులలో మనం దీన్ని ఉపయోగిస్తాము. అంతేకాకుండా లైఫ్లో ఒక్కడే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఎంత అవసరమైతే అంతవరకే వాడాలి. ఎక్కువ మితిమీరి వాడినామనుకో మనం దానివల్ల ఖచ్చితంగా కష్టాలను లేదా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనకు నచ్చినవన్నీ మనం కొనుక్కుంటామండి, తప్పేం లేదు కొనుక్కోవడంలో. కానీ నీ దగ్గర ఎంత ఉందో అంతే చూసుకొని కొనుక్కోవాలి. కానీ ఇష్టం వచ్చినట్టు కొంటే సరే ఇప్పుడు బాగానే ఉంటుంది, బట్ రేపు పొద్దున బిల్లు పే చేసేటప్పుడు అప్పుడు చుక్కలు కనపడతాయి. సో కాబట్టి మనకి ఏదైతే అవసరమో దాన్నే మనం వాడుకోవాలి. ఎందుకంటే మనం ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాం కదండి, క్రెడిట్ తీసుకుంటారు, డబ్బులు కట్టడం లేదు అని చెప్పేసి లాస్ట్కి పీకల దాకా రావడం, వాళ్ళు ఏదో ఒకటి ఆత్మహత్య ఏదో ఒకటి చేసుకోవడం అనేది ఈ రోజుల్లో మనం ఎన్నో చూస్తాం ఇలాంటివన్నీ. కాబట్టి దాని నుంచి మనం బయటపడాలి. ఎందుకంటే ఇప్పుడు బయటపడితేనే కదా రేపు పొద్దున నీ ఫ్యామిలీ అనేది బాగుపడుతుంది. లేదు ఇష్టానుసారంగా నువ్వు ఖర్చు పెడితే రేపు పొద్దున నీ ఫ్యామిలీ ఎలా బాగుపడుతుంది? దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? నువ్వే కదా రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఏదైనా మనం వస్తువు కానీ ఏదైనా కానీ మనం తీసుకునే ముందు అది ఆలోచించాలి. సో ఇది నాకు వర్తా కాదా అని. సో దాన్ని బట్టి నువ్వు ప్లాన్ చేసుకొని నీ ఖర్చులను నువ్వు అనేది తగ్గించుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి లైఫ్లో. అంతేకాకుండా మనం ఇష్టం వచ్చినట్లు ఈ కార్డ్స్ని వాడితే సిబిల్ స్కోర్ కూడా తగ్గిపోతుంది. రీసెంట్గా మీరు ఒక న్యూస్ చూసారో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఆ న్యూస్ చూసాను. అది ఏంటి అంటే పెళ్లి మండపంలో పెళ్ళికి అంతా నిశ్చయించుంటారనమాట. సో పెళ్లి కూతురు వాళ్ళ మేనమామ పెళ్లి కొడుకు యొక్క సిబిల్ స్కోర్ని చెక్ చేస్తాడనమాట. సో అతని సిబిల్ స్కోర్ తక్కువ ఉందనే కారణం చేత పెళ్ళిని రద్దు చేసుకున్నాడు. చూడండి ఎలాంటివి ఉన్నాయి. సో అతనికి ఎందుకు డౌట్ వచ్చింది? సో ఇప్పుడు సిబిల్ స్కోర్ను తగ్గిపోయిందంటే సో ఇతను చాలా వాడాడు, టయానికి సరిగా మంత్లీ కట్టలేదు, సో అందుకే సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోయింది. సో రేపొద్దున మా పాపది కూడా ఎట్లనే జీవితం ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి అతను ముందుగానే సిబిల్ స్కోర్ చూసేసి పెళ్ళి అనేది క్యాన్సిల్ చేయడం జరిగిందనమాట. ఇది నా లైఫ్లో నేను ఎప్పుడు ఏం లేదు, ఫర్ ద ఫస్ట్ టైం విన్నాను ఇది. మన సిబిల్ స్కోర్ ఎంత బాగుంటే మనకి బ్యాంకు నుంచి లోన్ కానీ ఏదైనా కానీ వస్తుందన్నమాట. సో ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే సపోజ్ ఇప్పుడు నీకు లోన్ ఇవ్వాలన్నా కూడాను నీ సిబిల్ స్కోర్ని చెక్ చేసే ఇస్తారనమాట. సో నీ సిబిల్ స్కోర్ బాగుంటే కనుక నీకు కొంచెం లోన్ అనేది సో ఓకే ఈ పర్సన్కి ఇచ్చినా కూడాను మన డబ్బులు అనేది మనకు తిరిగి వచ్చే అవకాశం ఉంది అనే నమ్మకం అనేది ఉంటుంది. అదే నీ సిబిల్ స్కోర్ బాగాలేదనుకో లోన్ కూడా తక్కువ శాంక్షన్ చేస్తారు, బట్ వాళ్ళకి ఒక నమ్మకం అనేది పోతుందన్నమాట. సో వీళ్ళు సిబిల్ స్కోర్ ఇలా మెయింటైన్ చేయలేదు కాబట్టి సో రేపు పొద్దున లోన్ కూడా కడతారో లేదో అనే అపనమ్మకం అనేది మీ పైన కలుగుతుందన్నమాట వాళ్ళకి, ఎవరికి? బ్యాంకు వాళ్ళకి. కాబట్టి సిబిల్ స్కోర్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ మనం క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడైనా అంతే కదండి, ఏదైనా ప్రాపర్గా బ్యాలెన్స్డ్గా యూజ్ చేస్తేనే మనం బాగుపడతాం. అటు కిందికి అటు పైకి అయినా బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. కాబట్టి ఏదైనా జరగవచ్చు. కాబట్టి ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. సో సిబిల్ స్కోర్ మెయింటైన్ చేయడం అంటే టయానికి నువ్వు తీసుకున్న క్రెడిట్ కార్డులో ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ని నువ్వు టయానికి క్లియర్ చేస్తే ఈ సిబిల్ స్కోర్ అనేది జీవితంలో బాగుంటుంది. అంతేకాకుండా ఇంకొక న్యూస్ కూడా చూసానండి నేను, బట్ అది మీరు చూసారో లేదో నాకైతే తెలియదు. ఆ న్యూస్ ఏంటి అంటే ఒకతను 700 సంథింగ్ 800 ఎప్పుడో పర్చేస్ చేస్తాడంట అతను, బట్ అతనికి గుర్తు లేదంట అది పర్చేస్ చేసినది. క్రెడిట్ కార్డులో అతను ఏదో తీసుకున్నాడంట, అతనో లేకపోతే వాళ్ళ ఫ్రెండో తీసుకున్నారు, బట్ దాని మీద వడ్డీ ఎంత అయింది తెలుసా? lakhsలో అయింది. అతను తీసుకుంటే ఒక ఐటమ్ ఏది 800 రూపీస్, కానీ
దాని ఇంట్రెస్ట్ వేసి వాళ్ళ ల్యాక్స్లో అయింది. ఒకసారి అతను చెక్ చేసుకుంటే ఎందుకు ఇంత వచ్చిందని చూసుకుంటే అప్పుడు అర్థమైంది అతనికి. సో నేను ఆ రోజు పర్చేస్ చేసిన ఐటమ్కి బిల్లు సరైన టైంలో పే చేయలేకపోయినందువలన ఈరోజు నేను ఇంత అమౌంట్ వడ్డీతో సహా కట్టాల్సి వచ్చింది అనేసి అతను న్యూస్లో రావడం ఆ న్యూస్ అనేది రావడం అనేది జరిగిందనమాట. చూడండి ఎంత దారుణం కదా. అసలు తీసుకున్నది 800 రూపీస్ అయితే, కానీ అతను ఈరోజు కట్టిండేది ఎంత, ల్యాక్స్లో కట్టాడండి. మేబీ అతనికి రిమైండ్ చేసినా కూడా గుర్తు లేకపోయి ఉండొచ్చేమో. ఎందుకంటే ఖచ్చితంగా బ్యాంక్ వాళ్ళు అనేది కాల్ చేస్తారు. సో మన టైం వచ్చేసినప్పుడు లేదా మన మెయిల్ రావడం కానీ, లేకపోతే ఏమంటారు మన మెసేజెస్ రావడం కానీ, సో మీది ఇంత బ్యాలెన్స్ ఉంది, మీరు ఎంత పే చేయాలి అనేది చెప్తూనే ఉంటారనమాట. సో మేబీ అతను ఇగ్నోర్ అయి ఉండొచ్చు, లేకపోతే మరి ఏమైందో ఏమో జరగదు, కానీ అతను మాత్రమైతే తగిన మూల్యం చెల్లించుకున్నాడండి. చేసిన 800 పర్చేస్కి అతను కట్టాల్సిందే ల్యాక్స్లో కట్టాడు. చూడండి అసలు ఎలా ఉంది. కాబట్టి ఎప్పుడైతే మన దగ్గర ఏది అవసరమో మనం అదే తీసుకోవాలి. ఉంది కదా అని మన దగ్గర ఇప్పుడు మనం ఇష్టానుసారంగా ఉన్నాం అనుకో, రేపు పొద్దున తగిన మూలం చెల్లించుకోవాల్సి ఉంటుందండి ప్రతి ఒక్కడు. ఎందుకంటే ఇప్పుడు పర్చేస్ చేసేటప్పుడు బాగానే ఉంటుంది, సో లాస్ట్ కట్టేటప్పుడు చుక్కలు కనపడతాయి. అరే నేను ఇంత పే చేసా, ఇంత ఖర్చు చేశానా అనేది అప్పుడు నువ్వు క్యాల్కులేట్ చేసుకుంటావు అనమాట. అప్పుడు క్యాల్కులేట్ చేసుకొని అప్పుడు అనుకుంటావు చాలా అవసరంగా, అప్పుడు తెలియకోకుండా కార్డు ఉంది కదా అని చెప్పేసి నా ఇష్టానుసారంగా నేను వాడినాను, బట్ ఈరోజు పే చేసేటప్పుడు నాకు చూస్తుంటే నా శాలరీ కూడా సరిపోవట్లేదు అనే ఆలోచన నీ మైండ్లో ఖచ్చితంగా వస్తుందన్నమాట. అసలు క్రెడిట్ కార్డ్ని ఎందుకు వాడతారో తెలుసా? సో నీ చేతిలో అవసరమైనప్పుడు డబ్బు లేనప్పుడు అత్యవసర పరిస్థితుల్లో మనం దీన్ని ఉపయోగిస్తాం. కానీ కాలక్రమేణా అది ఏమవుతుందంటే మన నిత్యావసరాల సరుకుల్లో ఏదైతే మనకు నిత్యావసరంగా ఉంటుందో ఈ క్రెడిట్ కార్డు కూడా అలానే మనకు యూజ్ అవుతుందన్నమాట. యూజ్ అవ్వడం కాదు, అలా మనం దాన్ని మన నిత్యావసరాల దాంట్లో మనం ఇంక్లూడ్ చేయాల్సి వచ్చింది దాన్ని. సో ఇప్పుడు డబ్బు లేకపోతే కార్డు ఉంది, మనం తీసి కట్టేద్దాము అని చెప్పేసి మనం దానికి అలవాటు పడిపోతుంటాం. సో ఖచ్చితంగా అలవాటు నుంచి మీరు బయటికి రండి. అంతేకాకుండా ఈ బ్యాంక్ వాళ్ళు కూడా పదే కాల్ చేసి, సార్ మీకు ఈరోజు క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉంది, చాలా తక్కువలో వచ్చేస్తుంది, వితౌట్ 0 ఇన్వెస్ట్మెంట్తో మీరు క్రెడిట్ కార్డ్ని తీసుకోవచ్చు. అంటే 0 ఇన్వెస్ట్మెంట్ మీన్స్ మీరు ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు, సో మేము మీ క్రెడిట్ కార్డ్ ఫ్రీగా ఇస్తాము అని చెప్పేసి ఇంత లిమిట్ ఉంటుంది, ఇంత ఉంటుంది అని చెప్తారు. సో మన మైండ్లో అప్పుడు అనిపిస్తుంది అనమాట, అవును కదా రేపు పొద్దున మనకి ఏదైనా అవసరం అన్నప్పుడు మనకి క్రెడిట్ కార్డు ఉంటుంది అనేది ఉంటుంది. సో అందుకే మనం ఆ ఉద్దేశంతోనే మనం క్రెడిట్ కార్డ్ తీసుకోవడం అనేది జరుగుతుందనమాట. ఈ బ్యాంక్ వాళ్ళు కూడా పదే ఫోర్స్ చేస్తుంటారు. సో అప్పుడు మీరు ఖచ్చితంగా నో అనేది చెప్పండి. ఎందుకు నో చెప్పమన్నాను అంటే, తీసుకునేది మనం అండి, పే చేసేది మనం. వాళ్ళకైనా పే చేస్తారా? వాళ్ళు పే చేయరు కదా. రేపొద్దున ఖర్చు పెట్టినప్పుడు మనకే తెలుస్తుంది మనం ఎంత ఖర్చు పెట్టినాం, ఎంత పే చేయాలి అని. వాళ్ళేం పే చేయరు కదా. వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళు చెప్తారు, ఎన్నైనా చెప్తారు, వాళ్ళ మాటలు ఇట్లా చెప్తారు అట్లా చెప్తారు, ఎన్నైనా చెప్తారు, కొన్ని కోట్లు చెప్తారు. మనం అవి టెంప్ట్ అయ్యి మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు అప్పుడే దాన్ని నో చెప్తే జీవితంలో సగం సమస్యలు మీరు దూరం చేసుకుంటారు. ఒక సామెత ఉంది, ఈ అమ్మాయిల జోలికి వెళ్ళకూడదు అని. సో జీవితంలో మనం బాగుపడాలంటే ఈ అమ్మాయిల జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ మధ్య సైబర్ నేరగాలు కూడా చాలా ఎక్కువైనాయండి. సార్ మేము మీ నెంబర్కి ఒక లింక్ పంపిస్తున్నాము, ఆ లింక్ క్లిక్ చేయండి, ఆ లింక్ క్లిక్ చేస్తే ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ మాకు చెప్పండి, మీ కార్డ్ని మేము రెన్యువల్ చేయాలి, మీ కార్డ్ని కేవైసీ చేయాలి, మీ కార్డ్ని ఆధార్తో లింక్ చేయాలి, మీ కార్డ్ని పాన్ కార్డ్తో లింక్ చేయాలి, ఇంకా మీ కార్డ్ని నా తలకాయతో కూడా లింక్ చేయాలి అని చెప్తారనమాట వాళ్ళు. సో కాబట్టి సాధ్యమైనంత వరకు మన లిమిట్స్లో మనం ఉంటే యూస్ చేసుకోవడం అనేది మంచిదనమాట. నాకు తెలిసి మన పాతకాలంలో ఈ క్రెడిట్ కార్డ్ అనేది యూస్ చేసిండారేమో అని నాకు అనిపిస్తుంది. మేబీ నాకు తెలిసినంత వరకు ఈ వాట్ అనేది మన పాతకాలంలో వాళ్ళకి తెలియదని నేను అనుకుంటున్నాను. అంత ఇంకా అప్డేటెడ్ టెక్నాలజీ అయితే ఇంకా రాలేదు కదా అప్పటికి. సో అప్పుడు వాళ్ళే సేఫ్. కానీ ఇప్పుడు మనం ఇష్టానుసారంగా వాడుతున్నాం, ఇష్టానుసారంగా అప్పులు చేసుకుంటున్నాం. కానీ తర్వాత బాధపడేది మనమే. ఎందుకంటారా, ఒక కట్టలేనప్పుడు మనం ఎవరో ఒకరిని అప్పు అడుగుతాం, వాళ్ళు ఏం చేస్తారు, అంత ఇంట్రెస్ట్ వేసి మనకి ఇస్తారు. ఇది అది అన్నీ వేసి ఏదో ఒక రోజు గుండెపోటు వచ్చే అవకాశం ఈజీగా ఉంది. ఎందుకంటే అప్పులన్నీ తలుసుకుంటాం కదా, వామో నా దగ్గర ఇంత అప్పు ఉందనే.
కాబట్టి మన లైఫ్లో మనం ఎంత తక్కువగా యూజ్ చేసుకుంటే అంత మంచిది. ఇదే అండి క్రెడిట్ కార్డు గురించి నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ నేను చెప్పడం అనేది జరిగింది. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.